ఎందుకంటే రెండవ పేతురు పత్రిక, పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఆలోచిస్తూ ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. అదేంటంటే తమ్ముడు జాన్ పాల్ గారు ఏసన్న గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఏసన్న గారికి చదువు లేదు, చదువు లేకపోవటం వల్ల ఆయనకు బైబిల్ తెలియలేదు. బైబిల్ ఎప్పుడో చెప్పింది, విద్యా విహీనులను, అస్థిరులైన వారు లేఖనాలను అపార్థం చేసుకుంటారని బైబిల్ ఎప్పుడో చెప్పింది. అలాగే ఏసన్న గారికి చదువు లేకపోవటం వల్ల బైబిల్ని అపార్థం చేసుకున్నారు అని తమ్ముడు జాన్ పాల్ తమ్ముడు మాట్లాడడం నేను విన్నాను. పోయిన గుడారాల పండుగ నుంచి ఈ మధ్య కాలంలో మొన్న కూడా ఏసన్న గారి గురించి, ఈ గుడారాల పండుగని సృష్టించినటువంటి ఏసన్న గారి గురించి నేను చాలా విషయాలు మాట్లాడాను. ఆ విషయాల్లో ప్రధానంగా ఏసన్న గారి మాట వినకండి, ఏసన్న గారికి బైబిల్ తెలియదు. ఎందుకంటే ఏసన్న గారు 6వ తరగతి 2 సార్లు చదివాడు, కాబట్టి 5వ తరగతి గట్టిగా చదివాడు. అలాంటి వ్యక్తికి బైబిల్ తెలియదు. విద్యా విహీనులు లేఖనాన్ని అపార్థం చేస్తారు, తమ స్వకీయ నాశనం కోసం వాక్యాన్ని వక్రంగా తిప్పుతారని పేతురు చెప్పాడు. తర్వాత అధ్యక్షుడు వాడు, పాస్టర్గా ఉండేటువంటి వాడు బోధించదగిన వాడై ఉండాలని పౌలు కూడా చెప్పాడు పాస్టర్ క్వాలిఫికేషన్స్లో. కాబట్టి 5వ తరగతి చదివిన వ్యక్తికి లేదా 6వ తరగతి 2 సార్లు చదివిన వ్యక్తికి బైబిల్ వివరించడం, బోధించడం అంత సామర్థ్యత ఉండదు. బైబిల్ అన్నది చాలా లోతైన విషయాలతో కూడుకున్నది. అది చదువుకున్న వారికి సైతం అర్థం కానటువంటి పుస్తకం, చాలా రీసెర్చ్ కావాలి అనేటట్టుగా ఏసన్న గారి మాటలు వినకండి, ఏసన్న గారు స్థాపించిన పద్ధతులు పాటించకండి. ఏసన్న గారికి పాస్టర్గా ఉండేటువంటి క్వాలిఫికేషనే లేదు, అర్హతే లేదు. అయితే ఈ సందర్భంలో మరి విద్యా విహీనులు అంటే ఎవరు? చదువు లేని వాళ్ళ? చదువు లేని వాళ్ళని బైబిల్ చెప్పిందా అనేది మనం ఆలోచిద్దాం. ఎందుకంటే చదువు లేని వాళ్ళకి బైబిల్ అర్థం కాదు అంటే ఎంత చదువు లేని వాళ్ళు? బైబిల్ చదువుకోవటానికి చదువున్న వాళ్ళని చదువు వచ్చిన వాళ్ళు అందామా? లేకపోతే బైబిల్ అంతా అర్థం చేసుకునే చదువున్న వాళ్ళని చదువుకున్న వాళ్ళు అందామా? బైబిల్ ఏమని చెప్పింది? ఎంత చదువుకుంటే బైబిల్ అర్థమవుతుందని బైబిల్ చెప్పింది. ఎప్పుడైనా ఆలోచించారా సహోదరులారు? ఎప్పుడైనా ఆలోచించారా? మరి బైబిలు ఇంత చదువుకున్న వాళ్ళకి బైబిల్ మొత్తం అర్థమవుతుంది, లేఖనాలను అపార్థం చేసుకోరు అని ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఎందుకంటే తమ్ముడు అన్నట్టుగా విద్యా విహీనులను, అస్థిరులైన వారు తక్కిన లేఖనాలను అపార్థం చేసుకుంటారు. కాబట్టి విద్య లేని ఏసన్న గారు బైబిల్ తెలియకుండా పోయింది అని మాట్లాడుతున్నప్పుడు, బైబిల్ చదవటానికి ఎంత చదువు కావాలి? బైబిల్ అర్థం చేసుకోవటానికి ఎంత చదువు కావాలి? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే తెలుగు చదవటం తెలిస్తే చాలు, బైబిల్ చదవగలం. బైబిల్ చదవటానికి చదువు అవసరమా? బైబిల్ని అర్థం చేసుకోవటానికి చదువు అవసరమా? ఏమండి, ఒకసారి ఆలోచించండి. బైబిల్ చదవటానికి చదువు అవసరమా? బైబిల్ను అర్థం చేసుకోవటానికి చదువు అవసరం? దేనికి అవసరం చదువు? కనీసం మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా క్రైస్తవులు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. సంవత్సరాలు గడిచే కొద్దీ, వయసు పైన పడే కొద్దీ లేఖనాలను అర్థం చేసుకోవటం పక్కన పెట్టి చదువు ఉన్నా కానీ ఇలాంటి అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి జాన్ పాల్ తమ్ముడినేదో నేను అవమానిద్దామన్న ఉద్దేశంతో మాట్లాడట్లేదు. లేఖనాన్ని ముందు తమ్ముడు చదువుకుంటున్నాను అనుకుంటున్న తమ్ముడు అపార్థం చేసుకున్నాడు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు అని వాళ్ళకి తెలియజేయటం కోసమే నేను ఈరోజు వీడియో మాట్లాడుతున్నా. కానీ ఒక మాట చెబుతున్నాను, బైబిల్ చదవటానికి అవసరం, అర్థం చేసుకోవటానికి మేధస్సు అవసరం. ఇది గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదవడానికి చదువు అవసరం, చదువుకున్న దాన్ని అర్థం చేసుకోవటం కోసం మేధస్సు అవసరం. మేధస్సుకి చదువుకి సంబంధం లేదు. ఇది మినిమం నాలెడ్జ్. పోనీ వీళ్ళన్నట్టుగా 2వ పేతురు పత్రిక 3:16 ఆ విద్య అనేది చదువుని ఉద్దేశించి చెబుతుందా లేదా అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. ముందు తెలుగు చదువుతాను, చూడండి.
వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు అని పేతురు గారు చెబుతున్నాడు పౌలు గారి గురించి. పేతురు గారు చెప్తున్నాడు పౌలు గారి గురించి ఏమని అంటే, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో పౌలు గారు రాసిన వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి అని పేతురు గారు చెబుతున్నాడు. ఎందుకంటే ఆయన ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, క్రొత్త భూమి కొత్త ఆకాశం గురించి మాట్లాడుతున్నాడు. క్రొత్త భూమి కొత్త ఆకాశం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించటానికా చదవటానికా? గ్రహించటానికి చదువు అవసరమా? చదవటానికి చదువు అవసరమా? గ్రహించడానికి మేధస్సు అవసరం. వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు, అంటే వక్రముగా తిప్పుదురు అన్నాడు ఫుట్నోట్లు. మీకు అర్థమైందండి? మరి ఇప్పుడు విద్యా విహీనులు అంటే ఎవరు? చదువు లేని వాళ్ళ? అన్ఎడ్యుకేటెడా? అన్ఎడ్యుకేటర్స్ గురించి మాట్లాడుతున్నాడా దేవుడు ఇక్కడ? ఏమండి, అన్ఎడ్యుకేటర్స్ గురించి మాట్లాడుతున్నాడా? మరి ఇంగ్లీష్లో ఏమనుంది అనేది మనం చదువుదాం. నేనేదో తమ్ముడిని తప్పు పట్టాలనే ఉద్దేశం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి జాన్ పాల్ తమ్ముడు కూడా ఫీల్ అవ్వద్దు, సరిచేయాలనే ఆలోచనతోనే నేను మాట్లాడుతున్నాను. చూడండి, ఇంగ్లీష్లో చదువుతున్నాను. 2వ పేతురు పత్రిక 3:16 ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. ఎందుకంటే విద్యా విహీనులు అన్న దగ్గర ఇంగ్లీష్లో ఏముందనేది మనం చూద్దాం. యాజ్ ఆల్సో ఇన్ ఆల్ హిస్ ఎపిస్టల్స్ స్పీకింగ్ ఇన్ దెమ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ విచ్ ఆర్ సమ్ థింగ్స్ హార్డ్ టు బి అండర్స్టూడ్ విచ్ దే దట్ ఆర్ అన్లీన్డ్ అని ఉంది. అన్లీన్డ్ అంటే నేర్పు లేని వారు అని ఉంది. అన్లీన్డ్, లీనర్స్ అంటే నేర్చుకున్న వాళ్ళు అని. అన్లీన్డ్ అంటే నేర్పు లేని వాళ్ళు అని. అంటే తెలుగులో ఏమని రాశారు తెలుసా? విద్యా విహీనులు అన్నది. ఇంగ్లీష్లో ఏమని ఉంది? అన్లీన్డ్ అంటే నేర్పు లేని వాళ్ళు అన్నాడు. అంటే జాన్ పాల్ తమ్ముడు అన్నట్టుగా చదువు లేని వాళ్ళు అనాలి అంటే ఇంగ్లీష్లో ఏమని ఉండాలి? అన్ఎడ్యుకేటర్స్ అనాలి. కానీ ఇక్కడ ఏమనుంది? అన్లీన్డ్ అన్నాడు. అంటే నేర్పు లేని వాళ్ళు అని అర్థం. అంటే బైబిల్ని అపార్థం చేసుకునేది చదువు లేని వాళ్ళు కాదు, బైబిల్ని నేర్చుకొని వాళ్ళు అపార్థం చేసుకుంటారు. నేర్చుకొని వాళ్ళు ఎక్కడ నేర్చుకోవాలి అంటే ప్రకటించేవాడు పంపబడినప్పుడు నేర్చుకోవాలి. ప్రకటించేవాడు పంపబడిన ఎడల వాళ్ళు ఎట్లు విందురు, ఎట్లు గ్రహించుదురు అన్నాడు. మరి వినటం ఎక్కడ ప్రారంభమైంది? ముందు తండ్రి అయిన దేవుడి దగ్గర, ఆ తర్వాత దూతల ద్వారా, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడి ద్వారా నేర్చుకోవటం ప్రారంభమైంది. కాబట్టి ఇక్కడ 2వ పేతురు పత్రిక 3:16 విద్యా విహీనులు అంటే అర్థం ఏంటో తెలుసా? నేర్పు లేని వాళ్ళు అని ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంది. నేర్పు అంటే చదువు నేర్చుకోవటం అనుకునేరు. చదువు నేర్చుకోవటం అంటే ఆయన ఎడ్యుకేటర్ అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు కదా, అక్కడ అలాగలేదు. అన్లీన్డ్ అని ఉంది. అంటే ఏంటి? నేర్పు లేని వాళ్ళు అంటే బైబిల్ని నేర్చుకొని వాళ్ళు బైబిల్ని అపార్థం చేసుకుంటారు. మీకు అర్థమైందా? అలాగనుకుంటే బైబిల్ బాగా చదివిన వాళ్ళు అబద్ధం చెప్పలేదని ఎక్కడైనా ఉందా? 66 పుస్తకాలు రైట్గా చెప్పగలరని మీరు ఏదైనా చెప్పగలరా? ఎవరైనా మీలో? ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పగా చదివిన వాళ్ళు ఏ లేఖనాన్ని కూడా అపార్థం చేసుకోకుండా పలానా ఆయన చెప్పాడు అని మీరు చెప్పగలరా? మీరు చెప్పలేరు. ఎందుకనంటే బైబిల్ని అర్థం చేసుకోవాలంటే కావాల్సింది మేధస్సు, చదువు కాదు. చదవటానికి చదువు అవసరం. చదివిన దాన్ని గ్రహించాలి అంటే ముందు నేర్చుకోవాలనే మనసు ఉండాలి. నేర్చుకునే కొద్దీ మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. అది మేధస్సు. వినేదాన్ని అలా ఉందా లేదా అని చూసుకునేవాడు మేధావి
కానీ స్పీడ్గా చదివేవాడు బైబిల్ని అర్థం చేసుకుంటాడని బైబిల్లో ఎక్కడ లేదు. మీరు అనొచ్చు, మరి పామరులు, యోహాను గారు, పేతురు గారు పామరులు అని ఉంది కదా అని మీరు అంటారు. ఎందుకంటే అపోస్తల కార్యం 4వ అధ్యాయం 13వ వచనంలో అది కూడా చూద్దాం ఒకసారి. అది కూడా చూద్దాం. ఎందుకంటే అక్కడేం రాశాడో చూద్దాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతా చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారి విద్య లేని పామరులని గ్రహించినప్పుడు, ఫుట్ నోట్లు ఏముంది? సామాన్యులు. సామాన్యులు అంటే ఏంటి? నార్మల్ జనం. మీకు అర్థమైందండి? గుర్తింపు లేని వాళ్ళు, ఎన్నిక లేని వాళ్ళు, శాస్త్రులు పరిచయులు అంతా గుర్తింపు లేని వాళ్ళు. శాస్త్రులు పరిచయులు వాళ్ళది హవా సాగుతుంది అప్పుడు, కానీ ఆ హవాలో వీళ్ళు లేరు. వీళ్ళు నార్మల్ జనాంగం అని చెప్తున్నారు. మీకు అర్థమైందా? కాబట్టి ఫుట్ నోట్లు ఏముంది? పామరులు అన్నమాట అర్థం ఏంటి? కింద సామాన్యులు. పామరులు అనగానే చదువు లేని వాళ్ళు అని మన నాలెడ్జ్లోకి తెచ్చుకుంటున్నాం. అందుకే ఇంగ్లీషు కూడా తెలిసి ఉండాలి. బైబిల్ చదువుకోవటానికి కావాల్సింది, బైబిల్ అర్థం చేసుకోవడానికి కావాల్సింది మేధస్సు. చదవటానికి చదువు అవసరం. చదువు వద్దు అని నేను అనట్లా. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ చదవటానికి చదువు అవసరం అంతే. ఇప్పుడు నేనున్నాను, ఐ నో ఇంగ్లీష్, ఐ నో తమిళ్, ఐ నో కన్నడ, ఐ నో హిందీ, ఐ నో తెలుగు, బట్ ఐఎమ్ జీరో. ఎందుకని? దేవుని దగ్గర జీరో. కానీ నేను చదువుకున్న భాషను బట్టి, మాటలను బట్టి ఇన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతున్నానంటే నా మేధస్సును బట్టి, నాకున్న చదువును బట్టి, చదువుకున్న దాన్ని బట్టి, మేధస్సును బట్టి ఇన్ని లాంగ్వేజెస్ మాట్లాడగలను. దేన్ని బట్టి అంటే చదువును బట్టి కాదు. చదువును బట్టి మేధస్సు పెరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. చదువును కూడా మేధస్సు ఉంటేనే చదువుని గ్రహించగలం. మీకు అర్థమైందా? మ్యాథ్స్ తెలియాలి అంటే మేధస్సును బట్టి ఉంటుంది. తెలుగు సబ్జెక్ట్ తెలియాలంటే మేధస్సును బట్టి ఉంటుంది. మేధస్సును బట్టి చదువు ఎక్కిద్దే తప్ప చదువును బట్టి మేధస్సు ఎక్కదు. మీకు అర్థమైందా? కాబట్టి దీన్ని మళ్ళీ ఇంగ్లీష్ వెర్షన్లో నేను చదువుతాను, ఒకసారి చూడండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ కూడా మరి వాళ్ళు పామరులు, విద్య లేని పామరులు అన్నాడు కదా. మళ్ళీ ఒకసారి తెలుగులో చదువుతా, ఎందుకైనా మంచిది. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారి విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి అన్నారు. విద్య లేని పామరులు అన్నమాట ఇంగ్లీష్లో ఎలాగుంది అనేది మనం చూద్దాం. జాగ్రత్తగా వినండి. అలాగని నేనేదో పెద్ద చదువు చదివాను, నేను అలాంటి ఆర్భాటాలకు వెళ్ళను. నేను బైబిల్ చదవాలంటే చదువు ఉండాలి అని నమ్ముతాను. అర్థం చేసుకోవాలంటే మేధస్సు ఉండాలి అని నమ్ముతాను. మేధస్సు ఉన్నవాడే నేర్చుకుంటాడు, నేర్చుకున్న దాన్ని బట్టి గ్రహిస్తాడు. కాబట్టి మేధస్సు అవసరం. చూడండి ఇక్కడ. నౌ వెన్ దే సా ద బోల్డ్నెస్ ఆఫ్ పీటర్ అండ్ జాన్ అండ్ perceived that they were unlearned and ignorant men. అంటే ignorant men అంటే అర్థం ఏంటి తెలుసా? పామరులు అని, సామాన్య జనాంగం అని. మీకు అర్థమైందా? చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతా. నౌ వెన్ దే సా ద బోల్డ్నెస్ ఆఫ్ పీటర్ అండ్ జాన్ అండ్ perceived that they were అన్లీన్డ్ అన్నాడు. అన్లీన్డ్ అంటే నేర్పు లేని వాళ్ళు అని అర్థం. అన్లీన్డ్, లీన్ అంటే నేర్చుకోవటం, లీన్ లేదా వినటం. మీకు అర్థమైందా? వినటం అన్నా నేర్చుకోవటం అన్నా ఒకటే. విన్నవాడు నేర్చుకుంటాడు కదా. లిజన్ టు మీ అంటారు, అంటే నేను చెప్పేది విను అని అర్థం. లిజన్ టు మీ అంటే మీకు అర్థమైందా? అంటే వినాలి, విని నేర్చుకునేవాళ్ళు. అంటే విద్యా విహీనులు అంటే ఎవరో ఇప్పుడు చెప్పండి? నేర్పు లేని వాళ్ళు. తక్కిన లేఖనాన్ని అపార్థం చేసుకుంటారు అన్నాడు. నేర్పు లేని వాళ్ళు అపార్థం చేసుకుంటారు, కానీ చదువు లేని వాళ్ళు అపార్థం చేసుకోరు. మీకు అర్థమైందా? మరి యేసన్న గారి లోపం ఏంటో తెలుసా? తాను సేవలోకి వచ్చాడు, బైబిల్ నేర్చుకోవడానికి ఆయన సమయం ఇవ్వాల. అది ఆయన లోపం. బైబిల్ క్లాసుల్లో బైబిల్ నేర్చుకోలే యేసన్న గారు.
యేసన్న గారి లోపం అది. నేర్చుకోకపోవటం లోపమే తప్ప విద్య లేదు కాబట్టి యేసన్న గారికి బైబిల్ అర్థం కాలేదంటాం అది పొరపాటు. అందుకని ఇక్కడ కూడా ఏముంది అన్లీన్డ్ అండ్ ఇనారెంట్ మెన్ దే మార్వెల్డ్ అన్నాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ కూడా ఏముంది, విద్య లేని పామరులు అంటే ఏమని అన్నాడు, అన్లీన్ అండ్ ఇనారెంట్ అన్నాడు. అంటే 2 పేతురు పత్రిక 3:16 చూసినా అక్కడ నేర్పు లేని వాళ్ళు అని ఉంది. ఇక్కడ అపోస్తుల కార్యాలు 4:13 చూసినా ఇక్కడ కూడా నేర్పు లేని వాళ్ళు అని ఉంది. కాబట్టి లీన్ అంటే నేర్చుకోవటం, వినటం అనే ఉద్దేశం కూడా వస్తుంది. కాబట్టి విద్య లేని వాళ్ళు విద్య అంటే చదువు అని కాదు. ఒకవేళ చదువు అనుకున్నాం అనుకోండి, ఒక మాట చదువుతా చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం ఏమన్నాడు తెలుసా? వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును అన్నాడు. అంటే విద్యను దాచిపెట్టినట్టే వివేకి అయిన వాడు చదువు దాచిపెడతాడా? వివేకి అయిన వాడు చదువును పంచుతాడు. మరి ఇక్కడ ఏ విద్య? నేర్చుకున్న విద్యని వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును. ఎందుకని? ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడతాడు. మళ్ళీ 16:21 అన్నాడు, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును అన్నాడు. రుచిగల మాటలు పలుకుతూ ఉంటే మాట్లాడే విద్య ఏమైపోద్ది? ఎక్కువైపోద్ది. కొంతమంది బైబిల్ చూడండి స్పీడ్గా చదువుతారు. ఎందుకని? చదివే విద్య ఏమైపోయింది? ఎక్కువైపోయింది. ఒకడు ఏ పనిలో ఎక్కువ ఉంటాడో ఆ పనిలో నిపుణతని సంపాదిస్తాడు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. అంటే చదువు. ఇక్కడ విద్య అంటే ఏంటి? విద్య అంటే ఏ పనిని గురించి మనం నేర్చుకుంటున్నామో నేర్చుకునేదాన్ని విద్య అంటారు తప్ప చదివేదాన్ని కాదు. చదువు కూడా విద్యే కాదనట్ల. కానీ విద్య అనేది కేవలం చదువుకు మాత్రమే ఆపాదించకూడదు. అలా ఆపాదించడం అమాయకత్వం అవుతుందని నేను చెప్తున్నా. కాబట్టి ఏ ఆలోచన చూసినా ఎలా చూసినా దేవుడు చదువు లేని వాళ్ళు బైబిల్ని అపార్థం చేసుకుంటారు అనలా, నేర్పు లేని వాళ్ళు బైబిల్ని అపార్థం చేసుకుంటారు. కాబట్టి యేసన్న గారి తప్పేంటి ఇక్కడ? బైబిల్ నేర్చుకోలే. తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు? వాళ్ళు ముగ్గురు విడివిడిగా ఉన్నారా, ఒకటిగా ఉన్నారా? మరి పరిశుద్ధాత్ముడు ఆయన ఉనికి ఏంటి, యేసుక్రీస్తు వారి ఉనికి ఏంటి, దేవత్వంలో ముగ్గురుగా ఉన్నారా? ఇలాంటివన్నీ ఆయన నేర్చుకోలేదు ముందు. ఆయన నేర్చుకోకపోవటం తప్పని బైబిల్ చెబుతుందే తప్ప ఆయన చదువుకోకపోవటాన బైబిల్ తప్పు చెప్పాడని బైబిల్ ఎక్కడ చెప్పలే. మరి చదువు అవసరం లేదా అని మీరు ప్రశ్నించవచ్చు. 100% చదువు అవసరం. ఎంతవరకు? చదవటం వరకు అవసరం. మరి చదువుకున్నది గ్రహించాలి అంటే మేధస్సు. అందుకే స్కూల్కి పిల్లలను పంపిస్తాం. అందరూ ఒకే రకంగా చదవరు. ఎందుకని? ఒక్కొక్కటికి మేధస్సు ఎక్కువ ఉంటుంది. సబ్జెక్ట్స్ రిసీవ్ చేసుకునే మైండ్ మేధస్సు ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి తక్కువ ఉంటుంది. ఇద్దరు చదివే కానీ చదువు ఎక్కాలంటే దేని మీద ఆధారపడి ఉంటుంది? చదువు ఎక్కాలంటే చదువు మీద ఆధారపడి ఉండదు. చదువు ఎక్కాలి అంటే మేధస్సును బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేధస్సు ముందా చదువు ముందా? మేధస్సు ముందు. మరి మేధస్సును బట్టి చదువు వస్తుంది, చదువును బట్టి మేధస్సు రాదు. అర్థమైందా? కాబట్టి బైబిల్లో ఎటు చూసినా లేఖనాలని అపార్థం చేసుకునేది చదువు లేని వాళ్ళు కాదు, నేర్పు లేని వాళ్ళు అపార్థం చేసుకుంటారు. కాబట్టి ఈ సందర్భం ఈ వాక్యం విన్నవాళ్ళు అందరూ కూడా ఒక 10 మంది రాగానే నేను దైవజనుడిని, నాకు బైబిల్తో పని లేదు, పరిశుద్ధాత్ముడే నేర్పుతాడు అని అపోహల్లో ఉండకుండా జీవితాంతం నేర్చుకునే స్థితిలో ఉండాలి అని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఎవరైనా నేనేదైనా తప్పు మాట్లాడితే మరి దయతో ప్రశ్నించి మరి ఆన్సర్ తెలుసుకోవాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ నేను లాస్ట్గా చెబుతుంది, జాన్ పాల్ తమ్ముడిని అవమానించాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడలేదు, సరిచేయాలనే ఆలోచనతో నేను మాట్లాడాను. కాబట్టి నాకు నా తమ్ముడు జాన్ పాల్ ఎవరు? నా తమ్ముడిని నేను అవహేళన చేయను. నా తమ్ముడికి నేను చెప్పాలి కాబట్టి చెప్పాను. నా తమ్ముడు లాంటి అనేక మంది బైబిల్ని అపార్థం చేసుకోకూడదు అనే ఆలోచనతో ఈ సబ్జెక్ట్ చెప్పాను. ఓకేనా? కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మీకు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ.